మీకెప్పుడైనా దెయ్యం కనిపించిందా? లేదా ఎవరూ లేని చోట ఎవరో మిమ్మల్ని చూస్తున్నట్టు అనిపించిందా? నిజం చెప్పాలంటే నేను కూడా ముందు ఇవన్నీ ఫేక్ అనుకునేవాడిని. కానీ ఒక రాత్రి వ్యూస్ కోసం నేను చేసిన ఒక తప్పు నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రాత్రి నేను వెళ్ళింది ఒక హాంటెడ్ హౌస్కి. కానీ అక్కడ నేను చూసింది మాత్రం మనిషి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని భయం. నా పేరు కుమార్. నేను ఒక చిన్న జాబ్ చేస్తూ సాధారణ జీవితం గడిపేవాడిని. కానీ ఈ అమ్మాయిలు, అప్పులు, ఇంటి ఖర్చులు నన్ను రోజూ టెన్షన్ పెట్టేవి. లైఫ్ మార్చాలని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కుకింగ్ వీడియోస్, ప్రాంక్ వీడియోస్, ట్రావెల్ వ్లాగ్స్ ఎన్నో చేశాను. కానీ ఒక్క వీడియో కూడా వైరల్ కాలేదు. ఒకరోజు యూట్యూబ్లో హాంటెడ్ హౌస్ హారర్ వీడియో చూశాను. మిలియన్స్లో వ్యూస్. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నిజంగా హాంటెడ్ హౌస్కి వెళ్ళి వీడియో రికార్డ్ చేస్తాను. ఆ రాత్రి కెమెరా తీసుకుని ఆ పాడుబడ్డ ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో తేడాగా అనిపించింది. చుట్టూ చీకటి, పాడైన గోడలు, వింత శబ్దాలు. గ్రౌండ్ ఫ్లోర్లో రికార్డింగ్ చేస్తుండగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎవరో నన్ను చూస్తున్నట్టు అనిపించింది. ఏదో ఏడుపు శబ్దం. అది విని నేను మెల్లగా పైకి వెళ్తున్నాను. పైకి వెళ్ళి ఒక రూమ్ ఓపెన్ చేశాను. రూమ్ మొత్తం రికార్డ్ చేస్తున్నాను. అప్పుడే సీలింగ్ పై నుంచి శబ్దం వినిపించింది. కెమెరా స్లోగా పైకి తిప్పాను. సీలింగ్ మీద అది చూసి నేను వెంటనే రూమ్ బయటికి పరిగెత్తాను. రూమ్ బయటకు వచ్చాక నా వెనకాల నుంచి ఏదో శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూశాను. భయంతో పక్క రూమ్లోకి పరిగెత్తాను. కానీ లోపలికి వెళ్ళగానే అక్కడ అదే దెయ్యం. నా వైపు నడవడం ప్రారంభించింది. అది చూసిన నేను మెట్లపై నుంచి కిందికి పరుగెత్తాను. హాల్లోకి వచ్చేసరికి మెడ వంకరగా విరిగిపోయినట్టున్న ఇంకో దెయ్యం కనిపించింది. భయంతో మెయిన్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అప్పుడే హాల్లో ఉన్న టీవీ ఒక్కసారిగా ఆన్ అయింది. ఏంటబ్బా ఇది అనుకుంటూ దగ్గరికి వెళ్ళాను. చూస్తుండగానే టీవీలో నుంచి ఒక దెయ్యం బయటికి రావడం ప్రారంభించింది. అది పూర్తిగా బయటికి వచ్చిన వెంటనే నేను భయంతో నేలపై పడిపోయాను. అప్పుడే నా దగ్గరున్న హనుమాన్ లాకెట్ గుర్తొచ్చింది. వెంటనే ఆ లాకెట్ని దెయ్యానికి చూపించాను. అది కొంచెం భయపడింది. ఇదే ఛాన్స్ అనుకుని మెయిన్ డోర్ వైపు పరిగెత్తాను. కానీ నా వెనకాలే ఆ దెయ్యం కూడా వస్తుంది. మెయిన్ డోర్ దగ్గరికి చేరుకున్నాక అది నా వెనకాలే నిలబడింది. ఈసారి కొంచెం ధైర్యం చేసి ఆ హనుమాన్ లాకెట్ని దెయ్యం ఫోర్ హెడ్ పై పెట్టాను. అంతే, ఆ దెయ్యం భయంకరంగా అరుస్తూ ఒక్కసారిగా మాయమైపోయింది. నేను వెంటనే ఆ ఇంటి నుంచి బయటికి పరిగెత్తాను. ఆ రాత్రి నా ప్రాణాలు నిలిచింది ఒక్క లాకెట్ వల్లే. ఎందుకంటే ఆ హనుమాన్ లాకెట్ నాకు మా అమ్మ ఇచ్చింది. ఇస్తూ ఒక్క మాట చెప్పింది, ఈ లాకెట్ నీ దగ్గరుంటే హనుమాన్ ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. ఆ మాట అప్పటి వరకు నేను సీరియస్గా తీసుకోలేదు. కానీ ఆ రాత్రి తర్వాత నాకు అర్థమైంది, నమ్మకం భయం కంటే చాలా శక్తివంతమైనది. మీకు ఇలాంటి భయంకరమైన అనుభవం ఎప్పుడైనా ఎదురైందా?
ఎదురైతే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో భయానక కథల కోసం తెలుగు నైట్మేర్ కథలు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో భయంకరమైన కథతో కలుద్దాం.